తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరానికి పార్టీలన్నీ ఉవ్విళ్లూరుతున్నాయి. క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటే ఇక తమకు తిరుగుండదని పార్టీల అధిష్టానాలు భావిస్తున్నాయి. సత్తా చూపించాలని భారతీయ జనతా పార్టీ, విజయాల పరంపరను కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ పార్టీ, పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్ తహతహలాడుతున్నాయట. ఇంకోవైపు పోటీ చేసేందుకు ఆశావహులు కూడా సన్నాహకాలు చేసుకుంటున్నారట. ఈ తరుణంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముందుగా జరగబోతున్నారా? మరి వీటిలో పైచేయి సాధించేది ఎవరు? డీటెయిల్స్ ఈ స్టోరీలో. స్థానిక ఎన్నికల సమరానికి తెలంగాణ సిద్ధం కాబోతోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా ప్రకటన రానుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై స్కెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే స్కెడ్యూల్ వెల్లడయ్యే సూచనలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. సిబ్బంది శిక్షణ, ఎన్నికల నిర్వహణ విషయంలో పక్కా ప్రణాళికను సిద్ధం చేసే పనిలో పడింది. ఇదే విషయంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు స్కెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఈసారి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేసే దిశగా అడుగులు వేసే పనిలో ఉన్నారు. హస్తం జెండా ఎగరవేయడమే లక్ష్యంగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పావులు కదుపుతున్నారు. స్కెడ్యూల్ వచ్చే నాటికే గ్రౌండ్ క్లియర్గా ఉండాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇక అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకొని స్థానిక పోరులో సత్తా చాటాలని బీఆర్ఎస్తో పాటు బీజేపీ చూస్తున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఆశావహులు పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత రాగానే మరింత దూసుకు వెళ్లాలని భావిస్తున్నారు. చాలా రోజులుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గెలుపు కోసం అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈసీ నుంచి ప్రకటన వెలువడితే పల్లెల్లో పొలిటికల్ హీట్ మరింత పెరగనుంది. రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీలు జరగనున్నాయని తెలుస్తోంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి ఈ నెల 15 తర్వాత ఎన్నికల నగారా మోగనుంది. అందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయడం, పార్టీలకు గుర్తులు, ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు, ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ ఆఫీసర్లను ఖరారు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం అన్నింటికీ సంబంధించిన ఆదేశాలు చకచకా జారీ అయ్యాయి. ఈ నెల 3వ వారంలోపు ఎన్నికల స్కెడ్యూల్ విడుదలయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల సింబల్స్తో పాటుగా మరో 30 ఫ్రీ సింబల్స్ను కేటాయించింది. ఇండిపెండెంట్గా పోటీ చేసేవారు ఈ గుర్తుల్లో వేటినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఒకే గుర్తును ఇద్దరు ఎంపిక చేసుకుంటే డ్రా విధానంలో ఎంపిక చేస్తారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని నెల 10వ తేదీలోపు ఖరారు చేయాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈ నెల 15 కల్లా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించిన స్కెడ్యూల్ను శుక్రవారం విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల జాబితాను స్వయంగా మండల స్థాయి అధికారులు పరిశీలించి ఆ భవనాలు ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉంటాయో లేదో పరిశీలించాలని సూచించింది. ఆ తర్వాత ముసాయిదా జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 5,817 ఎంపీటీసీ, 570 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు లెక్క తేల్చారు. 2019లో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే వివిధ కారణాలతో 5,817 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 5,817 ఎంపీటీసీ స్థానాలున్నట్లు లెక్క తేల్చారు. అనేక గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ప్రతి మండలానికి 5 ఎంపీటీసీ స్థానాలు ఉండేలా నిర్ణయం తీసుకోకపోతే ఈ సంఖ్య మరింతగా తగ్గేదని చెబుతున్నారు. పెరిగిన జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల సంఖ్య రాష్ట్రంలో గతంలో కంటే జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల సంఖ్య పెరిగింది. 2019లో 538 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 570కి చేరింది. అలాగే 2019లో 534 మంది ఎంపీపీలను ఎన్నుకోగా ఇప్పుడు 570గా తేల్చారు. ఇక పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఎవరు పైచేయి సాధిస్తారో అన్నది తేలాల్సి ఉంది.